Hello guys, welcome back. Tan Shailja. Hello. My neighbor and one of my very close friend. And Shailja Lattaya, auntie. Hi auntie. Hi Sriram. Hi Chipmenu. Hi Rayansh. Yes, hi Chip. అందరం కలిసి అష్టలక్ష్మి టెంపుల్ కని స్టార్ట్ అయ్యాము. వీలైతే పక్కనే వియత్నమీస్ బుద్ధిస్ట్ టెంపుల్ కూడా ఉంటది. రెండు చూసుకొని వద్దాము. చూద్దాం ఎంత టైం ఉంటుందో. సన్సెట్ టైం అవుతుంది కదా. సో యా. See you guys at the temple. సో ఇప్పుడు వియత్నమీస్ టెంపుల్ దానికి వచ్చాము. అంటే దీని ఈ పక్కనే మనకి అష్టలక్ష్మి టెంపుల్ ఉంటుంది. అక్కడ చూస్తే మనకి హనుమంతుడు విగ్రహం కనిపిస్తుంది కదా. సో ఈ చైనీస్ న్యూ ఇయర్ అవ్వడం వల్ల చక్కగా నీట్ గా ఇదంతా డెకరేషన్ చేస్తున్నారు. ఇదైతే చాలా ప్లెజెంట్ గా ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ ఒక చిన్న బ్రిడ్జ్ లా వేసారు. మ్యూజిక్ కూడా చాలా సూదింగ్ గా ఉంది, రిలాక్సింగ్ ఉంది. ఆ మ్యూజిక్ కి బుద్ధుడికి అలా ఒక గంట సేపు కూర్చోవచ్చు. ఇక్కడ వచ్చి టెంపుల్ కమ్ మెడిటేషన్ సెంటర్ లాగా. ఇక్కడ చూడండి, సేమ్ మనకి టెంపుల్స్ లో ఉన్నట్టే ప్లీజ్ రిమూవ్ యువర్ ఫుట్వేర్ హియర్ అన్నారు. మెడిటేషన్ హాల్ కింద కూడా మనకి చిన్న చిన్న స్టూల్స్ లాగా వేసి ఉంటారు. నేను ఏదైనా ఫోటో ఉంటే అటాచ్ చేస్తాను. ఇప్పుడు అవన్నీ తీసేసారు వీకెండ్ కాబట్టి. బుద్ధం శరణం గచ్చామి, ధ్యానం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అని రాశారు అక్కడ. అండ్ ఇక్కడ చూడండి, ఇది మన ఇండియన్ గాడ్ లాగా అనిపించింది. ఇది విగ్రహం ఏంటిదో నాకు తెలియట్లేదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడ అయిపోయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ అష్టలక్ష్మి టెంపుల్కి వెళ్దాము. సో మనం ఇప్పుడు అష్టలక్ష్మి టెంపుల్కి వెళ్తున్నాము. యాక్చువల్లీ రెండు పక్క పక్కనే ఉన్నాయి. ఇందాక అక్కడ గేట్లో నుంచి వచ్చాము అండ్ ఇది అష్టలక్ష్మి టెంపుల్ ఎంట్రన్స్. సో ఇదిగో చూడండి, శ్రీ అష్టలక్ష్మి టెంపుల్. టెంపుల్లోకి వస్తున్నాము. రీసెంట్గానే ఈ వితిన్ 1 ఇయర్లోనే ఇక్కడ మనకి హనుమంతుడి విగ్రహం పెట్టారు, చాలా పెద్దది. అది పెట్టిన తర్వాత నేను ఇప్పుడే రావడం. చూడండి అసలు బ్యూటిఫుల్ సన్సెట్, ఎంత బాగుంది సన్సెట్. అంటే స్కై ఏదో పెయింటింగ్ వేసినట్టు, ఎవరో వచ్చి మంచిగా నీట్గా పెయింటింగ్ వేసినట్టు. అండ్ ఆ స్కైలో మన హనుమంతుడి స్టాచ్యూ చాలా బాగుంది అట్లాగా. ఇది మనకి చిన్నది ఒక స్వామినారాయణ టెంపుల్ ఉంది ఆ బుద్ధుడి టెంపుల్కి అండ్ ఈ అష్టలక్ష్మి టెంపుల్కి మధ్యలో. చూడండి చిన్న స్క్విరల్ భలే క్యూట్గా ఉంది.
యాక్చువల్లీ శైలజ మనకి ఏదో ఇన్ఫర్మేషన్ చెప్తుంది. ఇక్కడ మూన్ ఉందా, మూన్ కి పక్కన ఆ స్టార్ వీనస్. ఓకే, సో దిస్ వన్ ఈస్ సాటర్న్. దాని కింద సాటర్న్ ఉంది కానీ మనకు కనిపించట్లేదు, చాలా చిన్నది. సో ఇక్కడ మనకి ఇప్పుడు సన్సెట్ ఉందా, అవును, కింద సన్సెట్ కి కింద ఇక్కడ వచ్చి మెర్క్యూరీ ఉంది. స్కై వ్యూ లైన్. ఇక్కడ విగ్రహం చుట్టూ మనకి హనుమంతుడి విగ్రహం చుట్టూ మనకి నడవడానికి ఇచ్చారు. ఈ విగ్రహం వచ్చి మనకి 93 feet ఉందంట. అసలు లైటింగ్ కి కూడా చాలా మెరిసిపోతా ఉంది గోల్డ్ లాగా. ఇక్కడ కింద ఎలిఫెంట్స్, పీకాక్స్ ఉన్నాయి. ఒక ప్రదక్షిణ చేసొద్దాము. ఇండియాలో డిజైన్ చేసి మనకి చైనాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేసి పార్ట్స్గా తీసుకొచ్చి ఇక్కడ మనకి అసెంబుల్ చేశారు. ఇదంతా నాకైతే ఏ మాత్రం హ్యూస్టన్లో అమెరికాలో ఉన్నట్టు అస్సలు లేదు. ఇట్లా వస్తే మనకి ఇండియాలో ఉన్న ఫీలింగే ఉంది. అసలు ఇట్లా చిన్న కోనేటి మధ్యలో చిన్న బ్రిడ్జ్ చేసి ఇట్లాగా విగ్రహం, ఇంత పెద్ద విగ్రహం పెట్టి, ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. చాలా గ్రేట్ అసలు ఇట్లా చేయడం అనేది. వీఆర్ సో లక్కీ టు హ్యావ్ దిస్ ఇన్ హ్యూస్టన్. ఎవరైనా హ్యూస్టన్ విజిట్ చేయడానికి వస్తే ఇది మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. నాకు డే టైంలో తెలియదు కానీ ఈవినింగ్ ఇట్లా చల్ల గాలికి మంచిగా ప్లెజెంట్గా ఉంది అసలు. సో ఈ స్టాచ్యూని మనకి హనుమాన్ స్టాచ్యూ అంటాం కదా, సో అట్లాగే దానికి ఒక నేమ్ పెట్టారు, స్టాచ్యూ ఆఫ్ యూనియన్ అని. అండ్ దీన్ని వచ్చి మనకి చిన్నజీవి స్వామి గారు ఇనాగరేషన్ చేశారు హ్యూస్టన్లో. దీనికి శంకుస్థాపన అండ్ విగ్రహం ఇనాగరేషన్ ఆయనే చేశారు. ఆ రోజు అయితే చాలా క్రౌడ్ వచ్చారు, మోర్ దాన్ 5000 people వచ్చారంట. నేను ఆ రోజు రాలేకపోయాను. ఇప్పుడు మన అష్టలక్ష్మి టెంపుల్లోకి వెళ్తున్నాము. మనకి టెంపుల్ అంటే ఇక్కడ మనకి పెద్ద గోపురాలు అలా అన్ని టెంపుల్స్ కి ఉండదు, వెరీ ఫ్యూ టెంపుల్స్ కి అలా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ స్టైల్ అలా కదా. సో ఇక్కడ చక్కగా ముగ్గులేసి, అండ్ ఇక్కడ టెంపుల్స్లో చాలా మంది పిల్లలు వచ్చి, స్కూల్ పిల్లలు వాళ్ళు వచ్చి వాలంటీర్ చేస్తారు. హాయ్ శ్రీరామ్, ఎక్కడికి వచ్చాం మనం? టెంపుల్ లోపలికి రాగానే ఇలా ఉంది. ఇక్కడ చూస్తే 8 లక్ష్మీదేవులు ఉన్నారు అండ్ ఒక హనుమంతుడి విగ్రహం సేమ్ బయట ఉన్న లాంటిది లోపల చిన్నది పెట్టారు. అండ్ అక్కడ ఉన్న విగ్రహం వచ్చి గోల్డ్ కలర్ది, మనకి ఊరేగింపు విగ్రహం హనుమంతుడిది. ఇక్కడ శ్రీరామనవమి ఉత్సవాలు చాలా బాగా చేస్తారు, కళ్యాణం చేస్తారు, భలే చేస్తారు కళ్యాణం కూడా. నేను ఒకసారి అటెండ్ అయ్యాను. నెక్స్ట్ శ్రీరామనవమికి నాకు కుదిరితే నేను ఖచ్చితంగా వస్తాను, వచ్చి కవర్ చూపిస్తాను అందరికీ ఎలా చేస్తారు కళ్యాణం. వస్తే కూడా 8 మంది లక్ష్మీదేవులకి పైన ఏ లక్ష్మీదేవి ఎవరు అని చెప్పి మనకి పెట్టారనమాట బోర్డు. అక్కడ వచ్చి మహాలక్ష్మి, వీరలక్ష్మి, ధనలక్ష్మి, సంతానలక్ష్మి, మధ్యలో వచ్చి శ్రీ లక్ష్మీనారాయణ స్వామి, రాజ్యలక్ష్మి, జయలక్ష్మి, ధైర్యలక్ష్మి, ధాన్యలక్ష్మి అండ్ మధ్యలో హనుమంతుడి విగ్రహం. మనకు అక్కడ చూస్తే వెంకటేశ్వర స్వామి అమ్మవార్లతో ఉన్నారు మధ్యలో. నారాయణ భగవానికి ఇక్కడ క్యాఫ్టేరియాలో ఉంది, కొన్ని ఫుడ్ ఐటమ్స్ అమ్ముతారు ఇక్కడ. సో మనకి ఏమైనా కావాలంటే పర్చేస్ చేసుకొని తినొచ్చు. టెంపుల్ అయిపోయింది. ఇప్పుడు శైలజ మనల్ని ఎక్కడికో తీసుకెళ్తా ఉంటుంది. ఎక్కడికి వెళ్తున్నాం శైలజ? టోనీస్ చాట్. ఓకే, డిన్నర్కి టోనీస్ చాట్కి వెళ్తున్నాము. నేను ఎప్పుడు వెళ్ళలేదు, బాగుంటుందంట. సో లెట్స్ గో దేర్. టోనీస్ చాట్కి వచ్చాము.
ఇక్కడ చాట్స్ చాలా బాగుంటాయంట. సో వెళ్ళి ట్రై చేద్దాం. ఓకే, కమ్ ఆన్ లెట్స్ గో. శైలజ ఫుడ్ ఆర్డర్ చేస్తుంది. ఇక్కడ టోనీస్ చాట్ అని ఒక చాట్ ఫుడ్ ట్రక్ వచ్చాము. సో బాగుంటుందంట టేస్ట్. చూద్దాం ఎలా ఉంటాయో. వచ్చి మనకి $37 అయింది. సో మన ఫుడ్ అయితే వచ్చేసింది. This is misal pav. Misal pav. ఓకే. And this is samosa chaat. And this is vada pav. ఓకే. And with extra pav and 2 mango rasas per case. ఓకే. సో మిసల్ పావ్ ట్రై చేస్తున్నాను. బాగుంది. నెక్స్ట్ సమోసా చాట్ ట్రై చేస్తాము. సమోసా చాట్ బాగుంది. సమోసా చాట్ కూడా బాగుంది. బేసిక్గా ఫ్రెష్గా ఉంది. ఆర్డర్ చేశాక 30 minutes తర్వాత తీసుకొచ్చి ఇచ్చాడు. సో ఫ్రెష్గా ఉంది. టేస్ట్ ఇప్పుడే చేశారు కాబట్టి. అండ్ బయట బెంచ్ కూడా ఖాళీ అయింది. ఇక్కడ కూర్చొని తింటున్నాము. చల్లగా గాలి వస్తా, వేడిగా ఫుడ్ భలే ఉంది ఎక్స్పీరియన్స్. వడపావ్ కూడా బాగుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈవినింగ్ 5 o'clockకి స్టార్ట్ అయ్యాము. అప్పటి నుంచి తిరుగుతూ ఉన్నాము. బుద్ధుడు టెంపుల్కి, మన అష్టలక్ష్మి టెంపుల్కి, అండ్ ఇట్లా చాట్ తినడానికి వచ్చాము. హోప్ యూ గైజ్ లైక్డ్ దిస్ వీడియో. బాయ్, సీ యూ గైజ్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. ఇంటికి స్టార్ట్ అయిపోయాము. బాయ్.